తన భర్త యయాతి ఎదుట శర్మిష్ఠను తీవ్రంగా అవమానిస్తూ ఉండటం, భర్త ఒకంత కల్పించుకుంటే అతని మీదే అనుమాన పడిపోతూ ఉండటం దేవయానికి పరిపాటిగా మారిపోయింది. అప్పుడప్పుడు ఈ విషయంలో భార్యాభర్తలు ఘర్షణ పడుతూ ఉండటము, దేవయానికి రాచనగరు మర్యాదలు ఒకంత ఆలస్యంగా గుర్తు వచ్చి తగ్గుతూ ఉండటము, రాజుగారు ఈ సమస్యని ఏదో హాస్యంలాగా చిత్రించుకొని పరిచారకుల దగ్గర పరువు నిలుపుకోవటము ఆ సంసారానికి మామూలైపోయాయి. ఈ ప్రక్రియలో రాజుగారి సానుభూతి శర్మిష్ఠ పట్ల రోజు రోజుకి పెరిగిపోతుందనే చిన్న కిటుకును దేవయాని పట్టించుకోలేకపోతోంది. ఇది ఇలా ఉండగా రాక్షస రాజైన వృషపర్వ చక్రవర్తి గారికి యయాతి చక్రవర్తి గారికి స్నేహం కుదిరింది గనుక రాజధానికి వృషపర్వుల వారి రాకపోకలు పెరిగాయి. వచ్చింది మరో చక్రవర్తి గనుక ఆయనకు వసతిగా మరో మహారాజభవనం ఏర్పాటవుతోంది. దాన్ని లాంఛనప్రాయంగా అంగీకరించి పరివారాన్ని అక్కడ